హాయ్ అండి. ఏప్రిల్ మే సీజన్ వస్తే మనకు గుర్తొచ్చేది మ్యాంగోనే కదా. ఈరోజు మమ్మీ మామిడికాయలు తెచ్చారనమాట. సో మా పెద్దమ్మ చూడగానే మామిడికాయ పచ్చడి చేసుకుంటే బాగుంటుందన్నా అనేసి అన్నారు. సో ఓకే చేద్దామమ్మా అని చెప్పి చేస్తున్నారు. మా పెద్దమ్మ ఒక మ్యాంగోకి 20 రెడ్ చిల్లీస్ ఎత్తుకున్నారండి, డ్రైది, అండ్ సాల్ట్ మనకు కావాల్సినంత. అది మ్యాంగోని స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకొని ఎండుమిరపకాయను కూడా 2 కట్ చేసుకొని మిక్సీలోకి వేసేసుకున్నాం అనమాట. మ్యాంగోని ఆ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే స్మాల్ పీసెస్గాను కట్ చేసుకోవచ్చు అనమాట. ఇంతేనండి ఇంగ్రీడియంట్స్, ఎక్కువ కూడా యాడ్ చేయలేదు. మామూలుగా ఈ తొక్కంతా మన రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది, బట్ ఇప్పుడు ఎక్కడ యూస్ చేస్తున్నామండి, మిక్సీనే కదా ఆల్మోస్ట్. సో మిక్సీలో వేసాక కూడా మా పెద్దమ్మ చెప్పారు నైస్గా రుబ్బకూడదమ్మా, తొక్కుగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది అని చెప్పారు. సో నేను అది తొక్కుగానే రుబ్బాను అనమాట. సో అది మిక్సీ రెడీ అయ్యాక అది తనిగా దాన్ని తెరబాత్ పెట్టుకోవాలన్నమాట. తెరబాత్ పెట్టడానికి 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకోవాలా. తర్వాత ఆవాలు, ఉద్దిపప్పు యాడ్ చేసుకోవాలి. ఆవాల కన్నా కొంచెం ఉద్దిపప్పు ఎక్కువ ఉంటే బాగుంటుందన్నారు. అది బాగా కాగాక పసుపు, ఇంగువ పొడి, కరివేపాకు వేసుకోవాలన్నమాట. ఇలాగ కొంచెం లిటిల్ టైం డిఫరెన్స్లోనే అన్నీ యాడ్ చేసుకో. మామూలుగా మనం పోపు పెట్టుకున్నట్టే అండి, తెరబాత్ పెట్టుకుంటాం కదా, అలాగ పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఇంగ్రీడియంట్ ఏమంటే ఇంగువ యాడ్ చేయడం అంతే. మళ్ళాక ఈ పచ్చడిని ఆ తెరబాత్లో వేసి మిక్స్ చేయాలన్నమాట. అండ్ దెన్ ఈ మిక్స్ చేసుకునే లోపల మనకి రెడీగా మెంతుల పొడి ఉంటే ఓకే, లేకపోతే ఈ ఫ్రై అయ్యే లోపల మెంతులు ఫ్రై చేసుకొని లైట్గా పొడి స్మూత్గా కొట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే మెంతుల పొడి యాడ్ చేస్తేనే బాగుంటుందన్నమాట. ఈ మామిడికాయ, ఎండుమిరపకాయలు అవంతా కొంచెం బాడీకి వేడి కదండి. సో కొంచెం మెంతుల పొడి యాడ్ చేస్తే సెలవని చెప్తారనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది మామూలుగా. సో ఇది ఫ్రై అయ్యాక మా పెద్దమ్మ మెంతుల పొడి మేము మామూలుగా పచ్చళ్ళకి, ఈ కారపులుసులకి అంతా యూజ్ చేస్తామన్నమాట. సో అందుబాటులోనే ఉండేసరికి మాకు ఈజీగా ఉన్నిందనమాట. సో ఇది ఫ్రై అయ్యే లోపల 2 pinches ఆఫ్ మెంతుల పొడి మిక్స్ చేస్తామని చెప్పారనమాట. అంతేనండి. ఈ ఫ్రై ఆయిల్ అంతా మనకు బయట కనిపించింది కదా, తర్వాత ఈ మెంతుల పొడి యాడ్ చేసేసుకున్నారు. ఇది మనకి అన్నానికి కలుపుకోవడానికి బాగుంటుంది పచ్చడి, పెరుగన్నానికి కానీ అంబిలికి కానీ బాగా మంచిగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలాగ 2-3 minutes ఫ్రై చేసేసుకుంటే బాగుంటుందండి. ఈ సీజన్లోనే కదా మామిడికాయ పచ్చళ్ళు చేసుకుంటాం మనము. ఏ సీజన్కి ఆ సీజన్ కాయలు తింటేనే మంచిదండి, వేడి అయినా సెలవైనా. మ్యాంగోలో సి విటమిన్ మంచిగా దొరుకుతుంది మనకి. పులుపు అనేది ఉంటుంది కదా, అది మన బాడీకి మంచిగా ఇమ్యూనిటీ ఇవ్వడానికి కానీ బాగుంటుందన్నమాట. సో ఆ పులుపుతో ఉప్పు కారం యాడ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఫైనల్లీ పచ్చడి రెడీ.